రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చామని చెప్పిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ప్రకటించిన 18 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ వేధింపుల భయంతో పెద్ద పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని విమర్శించారు. దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఏ ప్రయోజనం చేకూరిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలను పక్కనబెట్టి అరాచక పాలన సాగుతోందన్నారు. రెడ్ బుక్ పేరుతో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని, ప్రభుత్వం కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. సృష్టించడానికి చేసినటువంటి ఎత్తుగడలో భాగంగానే ఊళ్ళను ఖాళీ చేయించడం అనేటువంటి జరిగింది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు రోజుకొక అబద్ధం చెప్పడం అనేటువంటి జరుగుతోంది. ఆ అబద్ధం చెప్పేటువంటి దానిలో కార్మికుల పట్ల ఆయనకి చాలా ఎనలేని అభిమానం ఉన్నది అనేటువంటి చెప్పేటువంటి క్రమంలో కార్మికులకి మొండి చేయి ఇచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి కనపడతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. గతంలో చెప్పినటువంటి ఆ హామీలకి ఏ రకంగానూ కూడా అమలు చేయలేదు అనేటువంటిది. గతంలో ఏం చెప్పాడు? 18,34 కోట్ల రూపాయలు నేను పెట్టుబడులు తీసుకొస్తున్నా, మీకెందుకో ఇబ్బంది లేకుండా ఉద్యోగ వ్యవస్థ లక్షలాది మందికి ఇస్తానని చెప్పారు. ఒక్క కోటి కూడా తీసుకురాకుండా ఆయన ప్రభుత్వం దిగిపోతే జగన్ గారి హయాంలో కూడా 58 నెలల కాలంలోనే 315కు పైగా భారీ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అదే పద్ధతిలో 1,30,000 మందికి ఉద్యోగ వ్యవస్థని కల్పించడం అనేటువంటి జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఆయన మాటలకే మాత్రమే పరిమితమైనటువంటి పద్ధతిలో ఆయన చేసినటువంటి తీరు మనకు కనపడుతూ ఉంది. 2014-18 హయాంలో అయితే 32,803 కోట్ల రూపాయలు మాత్రమే తేగలిగినటువంటి చంద్రబాబు నాయుడు. కానీ జగన్ గారు ఆ రకంగా కాదు. ఆయన 13,11,000 కోట్ల రూపాయలు తీసుకురావడం, 6 లక్షల మందికి ఉద్యోగ వ్యవస్థను కలగజేయడానికి తీసుకుంది. 3,130,000 ఇవ్వటం, 6 లక్షల మందికి ఉద్యోగ వ్యవస్థకి మొత్తం అంతా తయారు చేసి ఇచ్చేటి ప్రజల ముందు కూడా పెడితే కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టినటువంటి వైనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఇవాళ మీకు ఇంకొకటి ఆశ్చర్యం, ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 భారీ ప్రాజెక్టులన్నింటినీ కూడా బయటకు పంపించేశాడు. 450 ప్రాజెక్టుల్ని జగన్ గారి ప్రభుత్వంలో అనుమతించి